ఒక వీడియో ఎలా చేయాలి? మీరు చదివిన ఆర్టికల్‌ని ఎలా చెప్పాలంటే, ఇప్పుడు గల్ఫ్ వాళ్ళ గల్ఫ్ వాళ్ళ కష్టాలు అంటూ కొన్ని వీడియోలొస్తాయి. ఆడవాళ్ళు చేస్తుంటారు. అంటే గల్ఫ్‌లో ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో, గల్ఫ్‌లో షేకులు ఎన్ని వాళ్ళని కష్టపెడతారో, ఎలా వాడుకుంటారో, వాళ్ళని ఎవరెవరు అమ్ముకుంటారు, వాళ్ళని ఎలా సిగరెట్‌తో కాలుస్తారు, వాళ్ళ మీద ఎలా వ్యభిచారానికి రమ్మని ప్రోత్సహిస్తారు, అత్యాచారాలు చేస్తారు. గల్ఫ్‌లో చిక్కుకొని వాళ్ళు ఎన్ని బాధలు పడతారో కొన్ని మహిళలు చెప్తూ ఉంటారు. కొన్ని ఛానెల్ పెట్టి మొత్తం గల్ఫ్ గురించి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గల్ఫ్‌లో చిన్నప్పటి నుండి ఉన్నారు కాబట్టి ఆడ ఉన్న కష్టాలు, బాధలు చెప్తారు. పని చేయడానికి పోయినోళ్ళు. ఇలా ఉంటాయి. కానీ ఇదంతా ఒకడు ఇండియాలోనే ఉన్నాడు. ఆ! తెలుగువాడు. ఉండి తన ఇల్లు, తన లొకేషన్‌ని గల్ఫ్‌లాగా చేస్తూ షూటింగ్ తీసి నేను గల్ఫ్ చేసి గల్ఫ్‌లో ఉన్న కష్టాలు ఎలా ఉంటాయి, అలా ఉంటాయి. నువ్వు ఇలా బాధపడుతున్నావు. ఒక షేక్ ఇలా చేశాడు, అలా చేశాడు అన్నీ చెప్తూ ఉంటే చూసేవాడికి తెలుసా? అవన్నీ తెలివే కదా! వాడు అలా చెప్తున్నాడు. చూసేవాళ్ళు నమ్ముతున్నారు. అప్పుడెలా ఉంటది? నిజమే గల్ఫ్‌లో వీడు ఈ అమ్మాయి ఉండే చేస్తదనుకుంటున్నారు. కానీ ఆమె గల్ఫ్‌లో లేదు ఇండియాలో ఉందనుకుందాం. ఉండి గల్ఫ్ దానిలాగా బాధపడ్డట్టుగా దీనగాథలు చెప్తూ ఉన్నది. అక్కడిక్కడ తెలుసుకున్న సమాచారంతో. గూగుల్‌లో జరిగిన సమాచారంతో చెప్తుందనుకో. అప్పుడెలా ఉంటది? ఒక వీడియో మీరు చదివిన సమాచారాన్ని ఇలా చెప్పాలంటది జనాలకి. మనం ఒక వీడియో ఎలా చేయాలి అంటే, మీరు చదివిన ఆర్టికల్‌ని ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు గల్ఫ్ వాళ్ళ కష్టాలంటూ ఛానల్ ఉంది. అంటే గల్ఫ్‌లో వాళ్ళు ఎలా ఎలా కష్టాలు పెడతారో ఆడవాళ్ళని, షేకులు ఎలా మోసం చేస్తారు, వాళ్ళని ఎలా శారీరకంగా వాడుకుంటారు, వాళ్ళని ఎలా సిగరెట్‌తో కాలుస్తారు, వేశ్యలుగా వాడుకుంటారు. ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. డబ్బుల కోసం వాళ్ళని ఇంకోళ్ళు అమ్ముకుంటారు. ఇవన్నీ వాళ్ళ బాధలు గల్ఫ్‌కు పోయిన మహిళలు ఒక ఛానల్ పెట్టి చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ బాధలు, దీనగాథలు. వాటికి కూడా వ్యూస్ వస్తుంటాయి చూసారా? అది కేవలం గల్ఫ్‌కు పోకుండా ఒకడు నాలాంటోడు ఇండియాలో ఉండి గల్ఫ్‌కి పోయినట్టు ఇండియాలోనే షూటింగ్ తీసి, గల్ఫ్‌లాగా ప్రగల్భించి, గల్ఫ్ వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఇక్కడనే చేసిండు వాడు. కానీ గల్ఫ్ పోయినట్టు చేసిండంటూ. చూడటానికి ఏందంటే ఇది గల్ఫ్‌లో ఉన్నట్టు అనిపిస్తది కదా! అలా సేమ్ అలా నమ్మించేలాగా తీసినంట షూటు. ఆ మాటలు, ఆ ఇల్లు, అక్కడ బాధలు అవన్నీ అట్లనే చెప్తే ఆడియన్స్ నమ్ముతారు కదా! అది గల్ఫ్ కాదని చెప్తారా? ఇదన్నమాట. ఒక వీడియో ఇలా చెప్పాలి మీరు. ఒక కంటెంట్‌ను కూడా ఇలాగే తయారు చేయాలి, ఇలాగే క్రియేట్ చేయాలి, ఇలాగే చెప్పాలి. మీరు చదివిన ఆర్టికల్ కూడా ఇలా మార్ఫింగ్ చేసి చెప్పాలి.